బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో జ్ఞాని దేహకృత అంటే ఆగామి కర్మ వల్ల వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఎవరైతే జ్ఞానిని స్తుతిస్తారో భజిస్తారో అర్చిస్తారో, స్తువంతి భజంతి అర్చయంతి, వాళ్ళకి జ్ఞాని చేసినటువంటి పుణ్యం వెళుతుంది అని చూసాం. అదే జ్ఞాని మరి కొన్ని కర్మలు చేసినప్పుడు అదృష్ట ఫలంగా పాపకర్మలకు పాపం కలగవచ్చు. అది మరి ఎవరికి వెళుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖప్రదానం కుర్వంతి తాన్ ప్రాప్తి జ్ఞానికృతం సర్వ ఆగామి క్రియాణం యద్వాచ్యకం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. ఎవరైతే జ్ఞానిని దూషిస్తూ ఉంటారో, నిందిస్తూ ఉంటారో, అకారణంగా కష్టపెడుతూ ఉంటారో వాళ్ళకి జ్ఞాని ద్వారా చేసినటువంటి పాపకర్మ వెళుతుంది. ఇక్కడ నిందంతి ద్విషంతి దుఃఖప్రదానం కుర్వంతి అన్నప్పుడు అక్కడ బ్రాకెట్లో మీరు ఒక పదాన్ని పెట్టుకోవాలి. ఏమిటా పదం అంటే అకారణముగా, అకారణంగా జ్ఞానిని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా కొంతమంది ఉంటారండి, జ్ఞాని విషయంలో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆయన అలా మౌనంగా కూర్చున్నా సరే వీడికి ఇష్టం ఉండదు. పోనీ నిన్నేమైనా వచ్చి ఒక దెబ్బ వేస్తే నువ్వు ఏదైనా అన్నా పర్వాలేదు. అతనేదో తన చోట కూర్చున్నా సరే, ఒక మూల కూర్చున్నా సరే కొంతమందికి నచ్చదు. ఆ జ్ఞానిని ఏదో ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు అకారణంగా. అయితే అకారణంగా జ్ఞానినే కాదు, అజ్ఞానిని అన్నా కూడా తప్పే. అయితే అజ్ఞాని విషయంలో అతను కర్త అని అనుకుంటాడు కాబట్టి సమస్య పెద్దగా రాకపోవచ్చు. కానీ జ్ఞాని తనను తాను అకర్తగా అనుకుంటారు కాబట్టి అది మనకి తిరిగి కొడుతుంది. ఆ విధంగా కారణంగా జ్ఞానిని ద్వేషించిన వారికి, నిందించిన వారికి, దుఃఖాన్ని కలిగించిన వారికి జ్ఞాని చేసినటువంటి సర్వమాగామి క్రియాణం యద్వాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. జ్ఞాని చేసినటువంటి యద్వాచ్యం కర్మ పాపాత్మకం, ఎంతటి పాపమైనా సరే, చిన్నాచితగా పాపం కాదు, మాటలలో చెప్పలేనటువంటి పాపం చేసినా కూడా, చెప్పలేని పాపాలు కూడా కొన్ని ఉంటాయండి, అలాంటి పాపం చేసినా కూడా అటువంటి పాపరూప కర్మ తద్గచ్చతి, వాళ్ళకి ఈ మొత్తం వెళుతుంది. అందుకోసమే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకురా అనవసరంగా ఒకరిని తిట్టడం, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో మనకి తెలియదు కదా. అంటే ఎన్ని రకాల పాములు ఉంటాయండి? అంటే ఇక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉంది అంటే ఎవరు జ్ఞానో ఎవరు అజ్ఞానో మొహం చూసి చెప్పలేం కదా. అలాగే కొన్ని రోగాలు కూడా ఉంటాయి, వాటిని చెయ్యి పట్టుకుని చూస్తేనో లేకపోతే మొహం చూసి చెప్పలేం. ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ ఉన్నది, వాడికి ఇంత బీపీ ఉన్నది, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందా రాలేదా అన్నది మొహం చూసి చెప్పగలమా? దాన్ని కొలిచేందుకు ఒక యంత్రం ఉంటుంది, దాని పేరేమిటి? సిగ్నోమీటర్. దాన్ని పెట్టి చూస్తేనే కానీ బ్లడ్ ప్రెషర్ వచ్చిందా, ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా తెలియదు. అయితే దానికి మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, నాకు తెలిసిపోతుందిరా మొహం చూస్తే
అదేమిట్రా అంటే, నేను ఎప్పుడైతే రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి వస్తానో అప్పుడు మా ఆవిడ మొహం చూసి ఆవిడికి బీపీ వచ్చిందా లేదా నేను చెప్పేయగలను అని అన్నాడు. అంటే అలాంటి వాదనలు కాకుండా ఏదో మొహం చూసి జ్ఞానియా అజ్ఞానియా అని చెప్పలేం. అందుకోసం అనవసరంగా నోరెందుకు పారేసుకోవడం? ఎవరిని ఏమీ అనకు, ఏ పుట్టలో ఏ పాము ఉన్నాదో ఒక నమస్కారం పెడితే పోలే అని అంటారు. అయితే అసలు విమర్శించకూడదా అంటే, తర్కసమ్మతమైనటువంటి విమర్శ పర్వాలేదు, కానీ ఏమీ లేకుండా విమర్శించకూడదు. ఆ విధంగా ఎవరైతే అకారణంగా జ్ఞానిని అంటారో వాళ్ళకి ఆ జ్ఞాని చేసినటువంటి పాపం వెళుతుంది. ఇలా అనేసరికి ఒకడు లేస్తాడు, అసలు జ్ఞాని పాపం చెయ్యడం ఏమిటండి? జ్ఞాని అంటేనే ఈశ్వరుడు కదా, సమస్త కళ్యాణ గుణ సంపన్నుడు కదా, మరి ఆయన పాపం చేయడం ఏమిటి అంటే, ఆయన కూడా కావాలనేమీ పాపం చేయడు కదా. తెలిసి తెలిసి ఎవడు కూడా పాపం చేయడు. అయితే ఇక్కడ జ్ఞానికి పాపం అన్నది నేరుగా రాదు, ప్రత్యక్షంగా రాదు, పరోక్షంగా వస్తుంది. జ్ఞానిని ఎవరో పిలుస్తారు, స్వామీజీ మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని భోజనానికి పిలుస్తారు. ఈయన అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాడు. కానీ ఆ భోజనం పాపార్జితమా పుణ్యార్జితమా అని అడుగుతాడా? నువ్వు పాపం చేసి నాకు ఈ భోజనం పెట్టావా అని అడుగుతాడా? ఒకవేళ అడిగినా సరే నేను పాపం చేసి ఇదంతా సంపాదించాను అని ఎవడైనా అంటాడా? ప్రతివాడు కేసరివాలే కదా, కట్టర్ ఇమాందార్. అలాగే ఇప్పుడు జ్ఞాని నేను పుణ్యార్జితమైనటువంటి భోజనాన్నే తింటాను అని అన్నాడు అనుకోండి, ఇక అతనికి భోజనమే దొరకదు. ఎందుకంటే ఎక్కడో చిన్న పాపం జరిగే ఉంటుంది. చివరికి నాగలి దున్నడం కూడా పాపమే కదా, దానివల్ల ఎన్నో క్రిములు చనిపోతాయి. అలాగే ఒక స్మగ్లర్ ఉన్నాడనుకోండి, గంధపు చెక్కలు దొంగిలించేటువంటి వాడు, వీరప్పన్ టైప్ అనుకోండి. అతడు ఒక జ్ఞానిని పిలిచి అన్నం పెట్టాడు. వాడు సంపాదించిందంతా కూడా పాపార్జితమే కదా. ఆ పాపం ఆ భోజనం తిన్నవాడికి ఎవడికైనా సరే అంటుతుంది. అలాగా జ్ఞానికి కూడా అంటుతుంది. అందుకోసమే పూర్వం ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసేవారు కాదు. సత్కర్మలు జరిగేటువంటి వారి ఇంట్లోనే భోజనం చేసేవారు. ఒకవేళ అది కుదరకపోతే బ్రాహ్మణులు కొంతమంది స్వయం పాకం చేసుకునేవారు. అంటే తమ వంట తామే వండుకునేవారు. అందుకోసమే కృష్ణుడు కౌరవులకి పాండవులకి సంధి చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడి ఇంట్లో భోజనం చేయలేదు, విదురుడి ఇంట్లో భోజనం చేశాడు. అంటే అక్కడ రాస్తూ ఉంటారు, దుర్యోధనుడు అంటే కృష్ణుడికి ఇష్టం లేదు, విదురుడంటే ఇష్టము. అంటే అక్కడ ఒక ధర్మ సూక్ష్మం దాగి ఉన్నది. అక్కడ ఆ విధంగా చెప్పలేదు. ఎందుకంటే కృష్ణుడు అన్నప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు అన్న తర్వాత కొంతమందికి ఇష్టం కొంతమందికి కష్టం, ఆ విధంగా ఏమీ ఉండదు. అక్కడ దుర్యోధనుడితోటి కృష్ణుడు అంటాడు, నువ్వు ఆర్జిస్తున్నదంతా కూడా పాపాత్మకం, న్యాయంగా ఈ రాజ్యం అంతా కూడా పాండవులకు చెందాల్సింది, అలాంటిది నువ్వు పరిపాలిస్తున్నావు, కాబట్టి నేను నీ ఇంట్లో భోజనం తినను అని గుడిసెలో ఉన్నా సరే ఆ విదురుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఇప్పటికీ అలాగా ఆ పద్ధతిని పాటించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పాపం తగలకూడదు అని. అయితే జ్ఞానికి ఎలాంటి సమస్య ఏం లేదు, ఎవరు పెట్టినా సరే అతనికి బ్రహ్మమే. అయినా సరే ఆయనకి ఇలాంటి పరిస్థితుల్లో కొంత పాపం అంటుకుంటుంది. భోజనం చేయడం వల్ల ఆకలైతే తీరుతుంది. పుణ్యార్జిత భోజనమైనా పాపార్జిత భోజనమైనా సరే ఆ భోజనం చేసిన తర్వాత ఆకలి తీరుతుంది. ఆ విధంగా జ్ఞానికి ఆకలి తీరుతుంది. అది పుణ్యార్జితమైన పాపార్జితమైన రెండు ఆకలిని తీరుస్తాయి కదా. అయితే నా లెక్క ప్రకారం పాపార్జితమైనటువంటి భోజనమే ఎక్కువ రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల ఐటమ్స్ పెడతారు, నెయ్యి ఎంత కావాలంటే అంత పోస్తారు. పుణ్యార్జితం అయితే పాపం అంతలా పోయలేడు కదా, ఎక్కువగా రుచిగా కూడా ఉండదు. అయితే అన్ని రుచికరమైనటువంటి భోజనాలు పాపార్జితం అని నేను అనడం కాదు, ఎక్కువ శాతం ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగా జ్ఞానికి అదృష్ట ఫలమైనటువంటిది పాపం ఆ విధంగా అంటుతుంది. అదంతా కూడా ఆయన్నెవరైతే ద్వేషిస్తారో నిందిస్తారో దుఃఖాన్ని కలిగిస్తారో వారికి ఆ జ్ఞాని చేసినటువంటి పాప కర్మ ఫలం వెళుతుంది. భారతదేశంలో జ్ఞాని ఏ పని చెయ్యకపోయినా సరే ఆయన ఏమీ చేయనక్కర్లేదు, అయినా సరే ఆయన్ని గౌరవిస్తారు. అంత గౌరవం జ్ఞానికి ఇక్కడ ఇచ్చారు. ఒక జ్ఞాని నలుగురు మధ్యలో
తిరుగుతూ ఉంటే ఆ నలుగురు ఎంతో ఆనందపడిపోతారు. ఇంతటి జ్ఞాని మన మధ్యలో తిరుగుతున్నాడు అని. ఆయనకి కర్మతో లేసమాత్రమైనటువంటి పని కూడా లేదు. ఇలా చెప్పిన తర్వాత ఇక చివరిగా గ్రంథకర్త ఏమంటున్నారు అంటే, తథా చాత్మవిత్ సంసారం తీర్త్వా బ్రహ్మానందమిహైవ ప్రాప్నోతి తరతి శోకమాత్మవిత్ ఇతి శృతే. తథా అంటే ఆ విధంగా, ఆ జ్ఞానం చేత ఆత్మవిధుడు అంటే ఆత్మను తెలుసుకున్నవాడు. అంటే ఆత్మ ఏదో తనకంటే వేరుగా ఉందని తెలుసుకోవడం కాదు, ఉన్నది ఆత్మయే, అదే సత్యము అని తెలుసుకున్నవాడు సంసారం తీర్త్వా, సంసారమనే సాగరాన్ని దాటుతాడు. బ్రహ్మానంద మిహైవ, బ్రహ్మానందాన్ని, ఇహైవ ఇక్కడే, ప్రాప్నోతి పొందుతున్నాడు. ఇప్పుడు సంసారాన్ని దాటడము అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు సంసారమే సాగరం అని అనిపించింది, దాన్ని దాటగలమా అన్నట్టు అనిపించింది. అలాంటిది జ్ఞానం వస్తూనే సంసారమే లేదు అని తెలిసింది. సంసారమే లేదన్నప్పుడు సాగరం అనేది ఎక్కడుంటుంది? ఏదో సాగరం అనేది ఉంటే ఈత కొట్టడమో పడవతో దాన్ని దాటడమో చెయ్యవచ్చు, కానీ సంసారమే లేదు. మరి దాటడం అంటే తీర్త్వా అంటే అది లేదు అని తెలుసుకోవడమే. సంసార సాగరమే లేదు అన్నప్పుడు ఈత కొట్టడం ఉంటుందా చెప్పండి? అందుకోసమే ఉపనిషత్తుల్లో వస్తుంది, జ్ఞానప్లవేనైవ సర్వం సంతరిష్యతి. తరిష్యతి దాటవచ్చును, సంతరిష్యతి చక్కగా దాటవచ్చు. దేనివలన? జ్ఞానప్లవేనైవ, సంసారం అన్నది సాగరం కదా, అందులో ఏ పడవలో వెళితే మంచిది అని అడిగితే జ్ఞానం అనేటువంటి పడవ అని అంటున్నారు. జ్ఞానం అనే పడవ అంటే అర్థం ఏమిటి? ఆ సంసారం అంతా కూడా నీకు అజ్ఞానం వల్ల అలా అనిపిస్తోంది, దాన్ని నువ్వు జ్ఞానంతో బయటపడతావు అని చెప్పడం. ఆ విధంగా దాటిన తర్వాత ఏమవుతుంది? బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి, ఇక్కడే బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇంకా ఏమంటున్నారు అంటే, తరతి శోకమాత్మవిత్ ఇది శృతే, శృతి చెప్పినట్టుగా. శృతి ఆ విధంగా చెప్తోంది, నువ్వు శోకం అనేటువంటి సముద్రం నుంచి తరించాలి అంటే దానికి ఒకటే ఒక్క మార్గం, తరతి శోకమాత్మవేత్, ఆత్మజ్ఞాని మాత్రమే శోకంని తరిస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞాని కాని వాడు తరించడు అనే కదా. లోకంలో మునిగి ఉన్నాడు అంటే దానికి అర్థం ఏమిటి? ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు అనే కదా. అదేంటండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను జై సచ్చిదానంద జై సచ్చిదానంద అంటూనే ఉంటాను అంటే, నీకు జ్ఞానం ఉంది కానీ నిశ్చయమైనటువంటి జ్ఞానం లేదు. ఎవరికైతే ఆ నిశ్చయ జ్ఞానం ఉందో అతను శోకం నుంచి బయటపడతాడు అని చెప్పిన తర్వాత ఇక ముగిస్తున్నారు. తనుం త్యజ్యతు వా కాశ్యాం స్వపచస్య గృహే థావా జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తాసౌ విగతాశయః ఇతి స్మృతేచ్ఛ. ఇంతకు ముందేమో ఇతి శృతేః, ఇప్పుడు స్మృతిలోంచి కూడా ఒక పదాన్ని చెప్తున్నారు. స్మృతి అంటే మనం మహాభారత కావ్యం లాంటిది అయి ఉండవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, అతను శరీరాన్ని కాశీలో విడిచిపెట్టవచ్చు, అంటే కాశీ వెళ్ళి మరణించవచ్చు, లేదా స్వపచస్య అంటే కుక్క మాంసం తినేటువంటి వాడి ఇంట్లో కూడా మరణించవచ్చు. బహుశా ఆ కాలంలో అలాంటి ఆలోచన ఉండేదేమో. కుక్కలు తినేవాడు అంటే అంత హీనంగా చూసేవారేమో, కానీ ఇప్పుడు అన్నీ తింటున్నారు. అయితే మనకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కాశీలో చనిపోతే ముక్తి వస్తుంది అంటే వాళ్ళ ప్రకారం ముక్తి అంటే ఏదో స్వర్గాది లోకాలు దొరుకుతాయేమో, దాన్ని కాదనలేం. ఒకసారి పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు, బనారస్ యూనివర్సిటీ స్థాపించినటువంటి మదన్ మోహన్ మాలవీయ గారు, ఆయన ఏమంటారంటే, నేను మరణించే సమయంలో నన్ను కాశీలో ఉంచకండి, దూరంగా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అన్నారు. అదేంటండి, అందరూ కాశీలో చనిపోవాలనుకుంటే మీరు దూరంగా తీసుకు వెళ్ళిపోమంటున్నారేమిటి అంటే, ఇక్కడ చనిపోతే మళ్ళీ రావడం కుదరదయ్యా,
నేను ఈ కాశీ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీకి చేయాల్సింది చాలా ఉన్నది. మళ్ళీ కాశీలో చనిపోతే రావడం కుదరదు కదా అని అన్నారట. ఆ విధంగా ఆయనది ఒక ఆలోచన. అలాగే నెహ్రూ గారికి కూడా ఒక ఆలోచన. ఆయన చనిపోయిన తర్వాత నా అస్థికల్ని అలహాబాదులో గంగలో కలపండి అంటే, గంగా నది ఏదో పుణ్యమైనది, అందుకోసం అని కాదు, నేను అక్కడ పుట్టాను కాబట్టి. అలాగే మిగతా చితాభస్మం అంతా కూడా భారతదేశం అంతా చల్లండి అని అన్నారు. ఎందుకు? భారతమాత ఒడిలో నేను కలిసిపోతాను అంటే. ఒక క్రిటిక్ అతని గురించి ఈ విధంగా రాస్తాడు: పండిత్ నెహ్రూ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. వై? ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ హిస్ ancestors' wealth to his children and grandchildren and ashes to India. అలాగా ఆయన చితాభస్మాన్ని హెలికాప్టర్లోనో ఇందులోనో దేశం అంతా జల్లారు. అయితే అవి నిజంగా ఆ గుళ్ళ మీద పడ్డాయో లేదో తెలియదు కానీ, తిరుమల మీద కూడా పడిందో లేదో తెలియదు కానీ, చితాభస్మం పడకూడదు కాబట్టి ఆ విధంగా ఎన్ని దేవాలయాలకు మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మగా కుంభాభిషేకాలు జరిగాయో తెలియదు. అలాగా కాశీలో చనిపోతే ముక్తి అని ఒక నమ్మకం ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు అంటే, జ్ఞాని ఎక్కడ మరణించినా పర్వాలేదు అంటే అర్థం ఏమిటి? ఈయన ముక్తికి ఇంకొక దానితో పని లేదు, ఆయన ముక్తుడు అవడానికి రెండవ దానితో పని లేదు. ఆయన ఎక్కడ మరణించినా ఒకటే, కాశీలో మరణించినా ఒకటే, కాయిపింగ్లో మరణించినా ఒకటే. మధ్యలో కాయిపింగ్ ఏమిటండి అంటే, చైనాలో ఒక పట్టణం, ప్రాస కోసం అలా వాడాను. ఎందుకంటే చైనాలో ఎక్కువగా కుక్కలు తినేవాళ్ళు ఉంటారు కదా. అలాగా ఆ జ్ఞాని ఎక్కడ మరణించినా సరే పర్వాలేదు. ఎందుకంటే జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తాహ, జ్ఞాన సముపార్జన సమయంలోనే ఆయన ముక్తుడు. విగతాశయ, ఆయనకు ఆశయాలు అనేటువంటివి ఏమీ లేవు. నేను ఫలానా చోట మరణించాలి అన్న ఆశయం అనేది ఏమీ లేదు. ఇంతకుముందు అతను జీవన్ముక్తుడు, ఇప్పుడు అవుతున్నది విదేహముక్తి. ఈ విదేహముక్తిలో కూడా ఆయనకి ఏదో మంత్రాలు, పూజలు ఇలాంటివేవీ కూడా అవసరం లేదు అని శృతి చెప్తోంది. అలాగే పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. వేదం కూడా చెప్తోంది కదా, తరతి శోకమాత్మవిత్. నీ శోకం పోవాలి అంటే ఆత్మజ్ఞానమే దానికి ఒకే ఒక మార్గము అని చెప్పి, ఇది శంకర భగవత్పాదాచార్య ప్రణీత తత్వబోధ ప్రకరణం సమాప్తం. ఈ విధంగా శంకరాచార్య ద్వారా ప్రణీత తత్వబోధ అనేటువంటి ప్రకరణ గ్రంథం ఏదైతే ఉందో, ఏదైతే అనేక ప్రక్రియల ద్వారా ఆ బ్రహ్మము అనే దాన్ని మనకు చక్కగా తెలియజేసిందో, అది సమాప్తము అంటే ఫినిష్ అని కాదు, కంప్లీటెడ్. దాని అధ్యయనం పూర్ణమైనది. అయితే దీంతో వేదాంతం అధ్యయనం అంతా అయిపోయింది అని కాదు, మీకు బంగారం దొరికింది అని అనుకోండి, దాన్ని మెరుగుపెట్టడం కూడా ఎంతో అవసరం. అలాగా మన జ్ఞానాన్ని మెరుగుపెట్టేటువంటి గ్రంథాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి తత్వబోధ అనేటువంటి ప్రకరణ గ్రంథం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యింది అని అన్నారు. ఈ ప్రకరణ గ్రంథాన్ని ముగిస్తూ, సాధారణంగా దీనికి గ్రంథకర్త శంకరాచార్యులు వారు అని అంటారు. అలా కాకపోయినా ఇంకెవరైనా సరే, ఆ గ్రంథకర్త ఎవరైనా సరే బ్రహ్మస్వరూపుడే కాబట్టి మనకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి అద్వైత వేదాంతాన్ని దర్శించేందుకు మనకు ఇంత అవగాహన కల్పించి, ఇప్పుడు మనకు మనంగా కూడా చదివినా కొంత అద్వైత వేదాంతం గురించి అర్థమయ్యే స్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను. అలాగా కొంత ముందుకు వెళ్ళే అవకాశం లభించింది కాబట్టి, అలాంటి స్థితి మనకు కలిగించినటువంటి ఆ గ్రంథకర్తకు, ఆ అనంత ఋషి పరంపరకు, గురు పరంపరకు సహృదయంగా నమస్కృతులను తెలియజేస్తూ, అదేదో సినిమాలో లాగా నెక్స్ట్ ఏమిటి అంటే ఒపీనియన్ పోల్ కూడా అడిగాను కదా, ఆ తర్వాత ఏం వినదలుచుకున్నారు అంటే చాలామంది మనీషా పంచకము అని అన్నారు. ఆ మనీషా పంచకాన్ని శంకర జయంతి రోజున అంటే 12వ తారీఖు మే నెల ఆదివారం నాడు ప్రారంభిద్దాము అని తెలియజేసుకుంటూ, 55 తరగతులుగా అంటే దాదాపు 6 నెలలుగా ఈ తత్వబోధ అనే ప్రవచనాల పరంపరను
ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.